హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఈరోజు జర్నీ ఎక్కడికంటే మనము మేటిపాలెం నుంచి కోతగిరి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో చూస్తారు నా ఛానల్లో. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం మేటిపాలెం అయితే స్టార్ట్ అయ్యాము. మేటిపాలెం అంటే తెలియని వాళ్ళ గురించి ఒకసారి చెప్తున్నాను. ఇది మన నీలగిరి హిల్స్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు చూస్తున్న రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కనపడే హిల్సే నీలగిరి హిల్స్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి భవానీ సాగర్ బ్రిడ్జ్ కింద నుంచి అయితే మనకి వాటర్ వెళ్తూ ఉంటుంది భవానీ సాగర్ నుంచి. సో ఇక్కడ నుంచి మీరు కనపడే సైన్ బోర్డ్ నుంచి ముందుకు మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఊటీ 50 కిలోమీటర్స్, రైట్ సైడ్ తీసుకుంటే కోతగిరి అరౌండ్ 32 కిలోమీటర్స్ అయితే మీకు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ కనపడే టోల్ గేట్ దగ్గర నుంచి ఈ పాస్ అయితే చెక్ చేస్తారు. సో ఈ రూట్స్గా వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరైనా ఈ పాస్ అయితే తీసుకోండి. ఊటీకి ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి మేటిపాలెం నుంచే ట్రైన్ స్టార్ట్ అవుతుందండి, టాయ్ ట్రైన్. కోతగిరికి అయితే టాయ్ ట్రైన్ అనేది లేదు, ఓన్లీ ఊటీ సైడ్ ఒక్కటే మనకి టాయ్ ట్రైన్ ఏదైతే ఉంది. సో ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి. అట్లీస్ట్ 1 month బిఫోర్ అయితేనే మీకు అవైలబిలిటీ దొరుకుతుంది అనమాట. సో కోతగిరికి అయితే రోడ్లోనే వెళ్ళాలి. మీరు చూస్తున్న ఈ ప్లేస్ అయితే ఎలిఫెంట్ కారిడార్ అయితే అంటారు. సో ఇక్కడైతే మీకు ఎలిఫెంట్స్ అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి ఈ ప్లేస్లో. అలాగే డీర్స్ కనపడతాయి, అలాగే మంకీస్ కనపడతాయి, పీకాక్స్ కనపడతాయి. సో మీరు ఈ ప్లేస్లో వెళ్తున్నప్పుడు ఎక్కడ స్టాప్ చేయకూడదు. స్టాప్ చేస్తే మాత్రం పెట్రోలింగ్ వాళ్ళు, హైవే పెట్రోలింగ్ వాళ్ళు అయితే మిమ్మల్ని ఖచ్చితంగా మూవ్ అయిపోవాలని చెప్తారు, వార్నింగ్ ఇస్తారు. సో ఇలాంటి ప్లేస్లో అయితే మీరు ఎప్పుడు వెహికల్ని అయితే స్టాప్ చేయకోకుండా వెళ్ళాలి. మీరు వెళ్ళే దారిలో మేటిపాలెం వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మేటిపాలెం వ్యూ ఎలాగైతే కనపడుతుందో పైనుంచి. నేను ఈ రూట్లో సెకండ్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు కాటనాడ్ అనే వ్యూ పాయింట్ని అయితే కవర్ చేశాను మన ఛానల్లో. ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. కొత్తవారు అయితే ఒకసారి ఆ వీడియో చేసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రూట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. సో ఈ వ్యూ ఇక్కడ నుంచి అయితే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా అందమైన ప్లేసెస్ అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి.
ఫైనల్లీ కోతగిరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. సో మీరే చూడొచ్చు క్లైమేట్ ఎంత డిఫరెంట్గా ఉందో. మీరు కింద స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు పైకి వచ్చేంత వరకు ఫాగ్ అయితే చూడొచ్చు మీరు వీడియోలో. కోతగిరి అనేది ఒక హిల్ స్టేషన్ అండి. ఇది ఒక మున్సిపాలిటీలో ఉంది నీలగిరి డిస్ట్రిక్ట్లో. సో ఇక్కడ ఒక ట్రెడిషనల్ ట్రైబ్ అనేది ఉండేది. సో దానికి నీలగిరీస్ అనేది ఒక ట్రెడిషనల్ హోమ్లా ఉందన్నమాట కోట అనే ట్రైబ్స్కి. కోతగిరి అంటే కోటాస్ అని పేరు. కోటాస్ అంటే ఇక్కడ నివసించిన ప్రజలని కోటాస్ అనేవారు. గిరి అంటే హిల్ అనమాట. సో రెండు కలిపి కోతగిరీస్ అని పేరు వచ్చింది. ఈ ప్లేస్ 6400 feet అబవ్ ఫ్రమ్ సీ లెవెల్ ఉండటం వల్ల ఇక్కడ ఇంత కూలింగ్ అయితే ఉంటుందండి, ఇంత చల్లదనం. సో మన నీలగిరీస్ ప్రాంతం మొత్తం కూడా ఈ ఎలివేషన్లో ఉండటం వల్ల అంత కూలింగ్ అనేది ఇక్కడ మనం ఫీల్ అవ్వచ్చు. కోతగిరి ఫౌండర్ వచ్చేసి జాన్ సులివన్ అండి. 1819లో ఈ ప్లేస్ని అయితే ఫౌండ్ చేశారు కోతగిరిని. సో అప్పటి నుంచి చూసుకుంటే ఇది అనేక రకాలుగా చాలా డెవలప్ అయిందండి కోతగిరి అనేది. రియల్ ఎస్టేట్స్ అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ మన కోతగిరి అనేది చాలా డెవలప్డ్గా చూడొచ్చు. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనపడుతున్నది బస్ స్టాండ్ అండి, కోతగిరి బస్ స్టాండ్. చూడొచ్చు ఒకటి బస్సెస్ అయితే స్టాప్ చేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఊటీకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, అట్లాగే మేటపాలెంకి అలాగే కోయంబత్తూర్ కూడా డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే నేను ఒక చర్చ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను, సెయింట్ మేరీస్ చర్చ్ అనేసి. సో ఇక్కడ యూటర్న్ తీసుకొని మనం చర్చ్కి వెళ్ళేసి అక్కడ కొద్దిగా ఆ ఏరియాలో ఉంటుందో మీకు చూపించేసి ఇంకా అక్కడితో వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఊటీకి అయితే స్టార్ట్ అవుతాను. వెళ్తున్న దారిలోనే మనకి టీ గార్డెన్ అనేది ఒకటి ఉందన్నమాట, గవర్నమెంట్ టీ గార్డెన్. సో అది మీకు చూపించాలనుకుంటున్నాను. సో అది మీకు సెకండ్ పార్ట్గా వస్తుంది. ఇక్కడితో నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను.
స్టార్ట్ అవుదాం అనుకున్నప్పటికే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో కొద్దిసేపు అక్కడే స్టే చేసి ఇంకా నేను అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాను. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.